సాయి వంటి దైవం లేదు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం కనిపించాలి. ఉద్యగాలు సాయి మహిమతో మెప్పించాలి. సాయి తన నిశ్శబ్దం వీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద రీతి కల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మట్టెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్తించాలి. ఆ ప్రేమామృత ధారలలో కలుస్తూ ఆ జ్ఞాన సౌరభాల భక్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం. ఆ స్వప్న భావంతి కోసం ఈ సాయినాథం అన్నిపోయినప్పుడు
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित एस.बी. दोमाल పునరుతరువాయి. నేను అహ్మద్ నగర్ నుండి షిరిడి చేరాను. ఆ రోజు షిరిడిలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాద వదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులలో కొందరిని పిలిచి, వెళ్ళిపోకండి, మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారము కనిపించనందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రఘు తదితరుల విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడి చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు 3 సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది.
గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై ముగ్గురి తరపున నేను వాదించడానికి ఒప్పుకొని అప్పీల్ మెమో తయారు చేసుకుని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీన్ ఇవ్వడానికి వీలు పడదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సీనియర్ ఐరోపాధికారి చెప్పాడు. నేను ఒక్కసారి బాబాను స్మరించుకుని జడ్జి వైపు తిరిగి ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధ్రువపత్రం ఏ డిగ్రీలు సర్టిఫికేట్లు లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు నిందితులు ముగ్గురు రైతులని, వ్యవసాయమే వారి జీవనాధారమని, వాళ్ళు జైల్లో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెబుతూ వాళ్లపై శిక్ష ఖాయమైతే వాళ్ళను అప్పుడు జైలుకు పంపవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశాడు. కొద్ది రోజుల తర్వాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుక లేక కేవలం క్షమాభిక్ష కొరక అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగాడు. క్షమాభిక్షకైతే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీల విడుదల కోసమే వాదిస్తానని చెప్పారు. ఒక నాటు వైద్యునిచే ఇవ్వబడిన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకుని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినా చివరకు సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కొరకే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది అంటూ ఒక నాటు వైద్యుడిచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెప్తున్నావు అని ప్రాసిక్యూటర్ను అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, నీ వాదన 3వ తరగతి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మరిచిపోయావు అని గద్దించాడు. దీని తర్వాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీలుదారులను విడుదల చేశాడు. నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసిందేమంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా స్వయంగా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాద వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి 0కు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా త్యాగానికి గుర్తింపుగా 1927లో నాకు రావు బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా. బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్పై నేను సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్ది ప్రక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తరువాత జవానును భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరునాటి ఉదయం ఊరు వెళ్లాల్సిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెప్పించి చూస్తే వాటన్నింటిపై నా సంతకాలు ఉన్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమైంది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా అధీనంలోనే ఉండేవి. ఒకసారి నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తర్వాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసర్ను సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను.
మరల విద్యాశాఖ అధికారి ఆ విషయాన్ని నా ముందుంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలిచాను. 2 చీటీలు వ్రాసి బాబా పటం ముందుంచి ఒకదానిని తీయించాను. జీతాలు చెల్లించమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలు ఇచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలు ఇచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన ఆడిట్లో ఈ విషయంపై అభ్యంతరాలు లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది అని నేను జవాబు రాసి పంపాను. అది అంతటితో సమసిపోయింది. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను. 1910లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు అంటే ఇంగ్లాండ్ పంపదలిచాడు. ఇంగ్లాండ్లో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికి అయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. షామా: బాబా, బావును విదేశాలకు పంపించమంటారా? బాబా: ఎందుకట? షామా: ఉన్నత విద్య కోసం. బాబా: అతని అభిరుచి, దైవేచ్ఛ విదేశాలలో లేదు, ఈ దేశంలోనే ఉన్నది. అతను ఇంగ్లండ్కు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులవుతుంటాయి అని నేను అప్పుడు తెలుసుకున్నాను. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్కు ముందు మత్తు ఇచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. బాబా నా వెంటే ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. లో నన్ను నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నువ్వు చేసిన పని మంచిదే, క్రొత్తదానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో నా బాబా మహాసమాధి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైన విష జ్వరాలు అంటే ఇన్ఫ్లుయెంజా విజృంభించాయి. పూనాలోనున్న నా అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి వచ్చింది. తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి ₹80 తీసుకొని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్లే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకొని వెళదామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న ₹80 తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాజ టీవీతో రేపు చూద్దాం అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతరం మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను. కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పట్లాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధి కొద్ది రోజుల ముందు జరిగింది.
అలా నన్ను షిరిడీలోని ఉంచి తాము బౌద్ధ శరీరంతో ఉన్న చివరి రోజుల్లో వారితో గడిపే మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వల్ల క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతం నుండి 1933 ఆగస్టు వరకు సుర్గాన్ సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాది వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సుర్గాన్ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింద అద్భుత లీలే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయన్ను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టలేకపోతున్నందుకు క్షమించమని కోరాను. కానీ ఆయనే నేరుగా ప్రక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగటం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. మావులీచే చిత్ టేక్ రాచే హిత్. బాబాను నేను పూజించే విధానం గురించి చెప్తాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తర్వాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చొని ధ్యాన నిమగ్నై ఉన్న పెద్ద పటము వాటన్నిటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టము. మొదట అది రాధాకృష్ణయ్య దగ్గర ఉండేది. దానిని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఈ ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకొని మొదట్లో దారిలో వెళుతున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ ఏమిటిదని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతుల్లో తీసుకొని దాన్ని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగిచ్చి ఉంచు అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకుని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దాన్ని చూసినప్పుడల్లా బావు నాకు రాత్రంతా నిద్రలేదు, నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దాన్ని భక్తితో పూజిస్తున్నాను. ఈ ఫోటోలన్నిటినీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకువెళుతుండడం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తర్వాత నాసిక్లోని నా సోదరుని కుమారుడు కూడా అడగటంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పటం ముందు చీటీలు వేసేవాడిని. అలా వేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకువెళ్ళమనే సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరచుకోవడానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొని వాటిని తిరిగి నాకే ఇచ్చి వీటిని భద్రంగా దాచుకో, ఎవరికి ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు. జాఫూర్ దేవా కొనాలా దేవ్ నకో ఖర్చు కరో నకో అన్నారు. ఇంకోసారి అలాగే మరి 2 రూపాయలు ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటి కలిసి బాబాను దర్శించాము. బాబా బూటిని 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశారు. ఇంకోసారి బూటి నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటిని 30 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయలు తమ దోసిల్లోకి తీసుకొని దోసిలు మూసి క్రిందకి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పిళ్ళలోకి తీసుకొని ఒక గుప్పుడు నాకు మరో గుప్పుడు బూటీకి ఇచ్చారు.
మేము ఆ వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా 15 రూపాయలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో బాబా నాకు మరో 30 రూపాయలు ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తము 69 రూపాయలయింది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞప్తిగా మాత్రమే కాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణ్యాలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజము. తదాతి ప్రతి గృహాతి బాబాపై నాకు గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్లు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణ వల్ల నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కోసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తము చివరి పైసాతో సహా దక్షిణగా తీసుకునేవారు. యస్యానుగ్రహ మిచ్చామి ధన్య సర్వః హరామ్యహం అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాల్లో నేను ఎలాంటి బాధ విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి. వారు ఇచ్చిందే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీ ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలు వివరిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం. బాబాకు నాపై గల ప్రేమ నా నుండి దక్షిణ అడిగేటట్లు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసతో సహా దక్షిణగా తీసుకునేవారు. అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాలలో నేను ఎలాంటి బాధ విచారణ లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి వారు మనకు ఇచ్చింది తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం ఇప్పుడు మరో రెండు సంఘటనలను వివరిస్తాను. పై సంఘటన జరగడానికి పూర్వం ఒకసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్న తర్వాత మరలా బాబు నాకు 7 రూపాయలు ఇవ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరినైనా అడిగి తీసుకొని ఇవ్వమన్నారు. ఇతరులను అడగడం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని అహంకారాన్ని అణచి అనుకువగా మెలగాలని నాకు ఒక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేసేవాడిని. బాబా దయ వలన నా అహంకారం అణిగింది. లేకుంటే నా అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని క్రింది తరగతి వారిని దూరంగా ఉంచేవాడిని. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఓసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఈసారి బాబా హెచ్వి సాటే దగ్గరకు వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్దకు దక్షిణ కోసం పంపడం సాటేకు సంతోషం
కలిగించింది. సాటేను 50 రూపాయలు అడగమనడంలోని మర్మం నాకు తర్వాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తర్వాత అతనికి పింఛను మంజూరయ్యింది. అతను తనకు 50 రూపాయల పింఛను అదనంగా రావాల్సి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరు అవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ బాబా సాటేకు 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయల ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజులలో పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయల మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభ పాట వల్ల కాదు. బాబా అద్భుత రీతిలో మ్యాజిస్ట్రేట్ మనసును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కోసారి బాబా స్వయంగా వంట చేసి బీదలకు ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడే వారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మెరీకరు బాబా మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు అన్నారు. ఈ మాటలు సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అని చెప్తున్నాయి. అంతేకాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుందనే నిగూఢ భావం ఇమిడి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. నా ఈ అనుభవాల వివరణను ముగించే ముందు హరి సీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనల గురించి చెప్తాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఒక బాకీదారునకు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్ మదనపడసాగాడు. అదే రోజు అతని కలలో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో నీవేమీ భయపడనవసరం లేదు. నాకు చమన్లాల్ మొదలైన మార్వాడీలందరూ తెలుసు. వారిని అడిగి డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తరువాత దీక్షిత్ మేలుకొని కలలో తాను సంభాషించిన దానిని గుర్తు చేసుకుని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు రాని సామాన్య మానవుల సహాయం పొందాలనుకోవటం తెలివి తక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చుని తమ చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడపసాగారు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అందే అవకాశం ఏదీ కనపడలేదు. సరిగ్గా ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా
అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరికి వచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపమని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడులు, వాడి సాధక బాధకాల గురించి వివరించారు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన గనక ఉంటే తనను చివరిగా పరిగణలోకి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారం చేసుకొని లాభపడాలనే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డబ్బును లోపల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చునని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పటం వల్లే దీక్షిత్కి ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. పితృ సమానులకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఈ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందే అని పట్టుపట్టాడు. ఆ డబ్బు తీసుకుని దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తమ భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతో మంది ఆలోచనలలో, సంకల్పాలలో మార్పు తేగలరని, వేలాది రూపాయలను తమ భక్తుల కొరకు కూర్చిపెట్టగల సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు. దీక్షిత్ తమ్ముడు సదాశివు BA LLB చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లోను, తరువాత బొంబాయి, కాన్వాలలో ప్రాక్టీసు చేసినా ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటీలు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకుని వెళ్ళవలసినదిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతనిని బొంబాయి తీసుకెళ్లి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పనిచేయలేకపోయాడు. సదాశివు తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకుని వచ్చిన ఫలితం ఎందుకు దక్కలేదోనని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావడానికి వీలు లేదు. అందువలన మరీ కొద్ది రోజులలో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివును కాన్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్ను స్నేహితుడొకడు కలిసి, కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకులో పనిచేసేందుకు గుజరాతీ భాషా పరిజ్ఞానమున్న నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దీక్షిత్కు చెప్పాడు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివు ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరీ సంతోషమని అన్నాడు. వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతడిని సిఫార్సు చేశాడు. నిజానికి సదాశివు న్యాయవాద వృత్తిలో పలుచోట్ల విఫలమైన నెలకు 1000 రూపాయల జీతంపై అతను బ్యాంక్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. సదాశివు ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీనిని బట్టి బాబా సదాశివును బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని అంతర్యం అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకే అని అర్థమవుతున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సెప్టెంబర్ 13వ తేదీ 1936 థానా.
శాంతారాం బల్వంత్ నాచ్నే ధనుకర్ హెడ్ గుమాస్తా తాలూకా ఫెరిస్తాడర్ మెజిస్ట్రేట్ కోర్టు కుర్లా కాయస్థ ప్రభువు 1923లో సాయి లీలా మాసిక్ మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించి అర్థం చేసుకోలేని వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేశాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నింటినీ గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలిగినన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలకు శ్రీ సాయిబాబాకు సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారు గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరము ఆ ఆపరేషన్ విషయమై మదనపడుతూ ఆదుర్దాగా ఉన్నాము. అప్పుడు నేను దహనులో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని అడిగాడు. మేము అతనిని లోనికి ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది, కానీ సాధువులకు వడ్డించతగనిది కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరనే అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తరువాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోరేశ్వర్ ఫాన్సే సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు, కానీ ఫాన్సేకు తెలుసునని స్పష్టమైంది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తరువాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీర భాగంపై తమ హస్తముంచి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పాడు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. అదే సంవత్సరం మా నాన్నగారు దాసగను చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తివంతులని, అత్యంత కరుణామూర్తులని దాసగను మహారాజు వర్ణించడం జరిగింది. ఆ తరువాత మేము సాయిబాబా ఫోటోను తెచ్చుకొని ప్రతిదినం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబార్డినేట్ పరీక్షలు వ్రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత దాదే అను 2 స్నేహితులతో కలిసి షిరిడీ బయలుదేరాను. మేము రైలులో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళుతున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టర్ సాయిబాబా తన గారడీ విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటికొచ్చినట్టు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసులను ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసల కోర్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయం రేకెత్తించింది. మేము షిరిడీ చేరినప్పటికీ బాబా లేండి తోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితి గమనించినట్లు ఒక్కసారిగా నా వైపు చూసి, నేను ఎవరో ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే, ఏమిటి మమల్తాదార్ అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబిచ్చాను. అలా ఎప్పుడూ చెయ్యకు అని మందరించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యానాలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడీలో 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజులలో బాబా యొక్క మహిమలు వారు భక్తులపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय.
బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదుటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు ఆరతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడకెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా, ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండను. కానీ నా ఇద్దరి మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటుంది. నా మిత్రులు ఉపవాసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసం ఉన్నాను. బాబాకు నేను ఉపవసించటం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడకు వెళ్ళి భోజనం చేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడకెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాట పడుతున్నానని గొనుక్కుంటూ ఆరతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంటనే వెళ్ళాను. నన్ను చూస్తూనే, భోజనం చేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి, ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. శాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకు తిరిగి వచ్చాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అదే సమయానికి మావిసి పిన్నమ్మ లేక పెద్దమ్మ అనే భక్తురాలు బాబాకు తాంబూలం బీడ సమర్పించింది. బాబా ఆ తాంబూలము నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకొని నమలసాగాను. ఆ తర్వాతే హారతి మొదలయ్యింది. హారతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతనిని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం ఫరల్ కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండ్లు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని పలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు. మేము షిరిడీలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్ దబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్ళతో, నేనొకసారి ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండే బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనులో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగ్ దబోల్కర్లకు ఆ తర్వాత తెలియచేశాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చిత్రమైన విషయం ఏమంటే, ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకి బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు, పొడవైన గడ్డంతో ఉన్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె అంటే బివి నరసింహారావు వలె ఉన్నాడు. అంతేకాక
ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తరువాత దహన్లో అతను నన్ను చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తరువాత అతను దహన్ నుండి వెళ్ళిపోయినట్లున్నాడు. నాకు మళ్ళీ కనపడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడా ఉన్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయ్యింది. నేను రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాని అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తన వరద హస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. ఆ తొలి షిరిడి యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకుపోయిన సద్భావనలు చెరిగిపోతాయేమో అని అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కనులు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి కారణం ఎవ్వరికీ అంతుపట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించటానికి ఎవ్వరూ సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి సెలవు కోరాము. బాబు ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతించారు. షిరిడీలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైర్హాజరై సంగతి మామలతాదారి అయిన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వలన నాకు శిక్ష పడలేదు. ఇంకొకసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షించబడతానని హెచ్చరించి వదిలివేశారు. నేను అడగకనే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠానా జిల్లాలోని దహన్లో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావటం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయికి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు బదిలీ అయ్యాను. ఆ తరువాత నేను తరచుగా షిరిడి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడి బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబావ్ ఎం పాన్సే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీస్ డబ్బు దుర్వినియోగపరిచేవాడిననే నేరంపై జైలు శిక్ష విధించి ఉన్నారు. అతను జామీనుపై బయటకు వచ్చాడు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజో లేక మర్నాడో విచారణకు వస్తుంది. పాన్సే తన తరఫున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరారు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరమూ చేయలేదని బాబాకు చెప్పు అన్నారు. నేను షిరిడి వెళ్ళి చావడిలో కాకడా హారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే పాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించిన అవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాన్సేను కలిసి ఈ విషయం తెలియజేశాను. బాబా దయవలన అతను ఇప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పారు. అదే సంవత్సరం 1913 నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మనం పిచ్చివాళ్లను నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పినదే కానీ నాకు ప్రత్యేకంగా చెప్పినది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేనప్పుడు దహన్లో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బల్వంత్ పాన్సే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతి స్థిమితం లేదు. ఎవరికి ఏ హాని పెట్టనందుకు అతనుని ఎవ్వరూ పట్టించుకునేవారు కారు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను, ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. మా పూజా గదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకొని నీ రక్తం త్రాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్దరణి తీసుకొని అతని నోటిలో గుచ్చాను.
దాంతో పాటుగా నా చేతివేలు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరే చేత్తో నా మెడను విడిపించేందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్ళు నా మెడలోనికి గుచ్చుకుపోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతన్ని పట్టుకుని విడిపించటానికి సహాయపడింది. అప్పటికే నేను స్పృహ కోల్పోయాను. తరువాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళ్ళకైన గాయాలు కూడా మానిపోయాయి. క్షణం ఆలస్యం చేసినా అతను చనిపోయి सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరద్ బాపూజీకి జై. 31/3/1915న మాకు ఒక భయానక సంఘటన ఎదురైంది. నేను శాంతారాం మోరేశ్వర్ పాన్సే మరికొందరం ఎడ్ల బండిలో ఒక దట్టమైన అడవి గుండా రాత్రి వేళ ప్రయాణిస్తూ రాన్షేట్ కనుమ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పులులు బెడద ఎక్కువ అని చెబుతారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని ప్రక్కకు లాగలేదు. ఆ ఇరుకు దారిలో బండి ఏమాత్రం పక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్ల బండితో సహా మేమందరం నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండికి కాస్త దూరంలో ఒక పెద్ద పులి పడుకొని మా వైపే చూస్తూ ఉంది. చీకటిలో దాని కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. బండి లోయలో పడిపోకుండా, చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయిని కానీ కర్ర కానీ పెట్టేందుకు శాంతారాం పాసే కిందకు దిగాలని తలచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకొని ఎలుగెత్తి జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను. మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దానితో పులి భయపడి మా బండి ప్రక్కకు నుండి వెళ్ళిపోయింది. బాబాపై మాకున్న నమ్మకమే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. పై సంఘటన జరిగిన తర్వాత అదే సంవత్సరం 1915లో షిరిడీ బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సావంత్ అను భక్తుడు ఒక టెంకాయ 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండ కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడీ చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అణాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, అలాగే చిత్తలి మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణ్ణి 2 అణాలు మీ దగ్గరకు ఎందుకు పెట్టుకున్నావు? మాజే గరీబ్ బ్రాహ్మణచే డోన్ ఆనే ఖా టేవ్తోస్ అని బాబా అడిగారు. బాబా అన్న మాటలతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి సామంత్ ఇచ్చిన 2 అణాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కోరినప్పుడు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దాని బాధ్యతాయుతంగా నిర్వర్తించు, లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి నేను షిరిడీలో ఉన్నప్పుడు శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతన్ని 16 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానమిచ్చాడు. మరి కాసేపు ఆగి ఈసారి 64 రూపాయల దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులము కాదు, మా దగ్గర అంతంత పెద్ద మెత్తాలీలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసి ఇవ్వండి అన్నారు బాబా. ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అద్దం పడతాయని మాకు తర్వాత తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తర్వాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు నామ సప్తాహం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్న సంతర్పణం జరిగేందుకు చందాలు సేకరించాల్సి వచ్చింది. దాబోల్కర్ ఆదేశానుసారం నేను శంకర్రావు చందాలు వసూలు చేశాము. వసూలైన మొత్తం సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు షిరిడీ పంపాము. ప్లేగు జ్వరంతో బాధపడుతున్న రావుజీ సకరం వైద్య కుమారుడు మోరు కొరకు నేను బాబా ఊదిని ఇచ్చాను. ఊది మహిమతో జ్వరం తగ్గింది. తలాటిగా పనిచేసే పరశురాం అప్పాజీ నాచ్నే ఒక దీర్ఘ వ్యాధితో బాధపడేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానం ఉన్న మా నాన్న మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు, అఖండ నేతి దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమైంది. 1915లో నేను ఎస్.బి. వైద్యతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పాదకులు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యకు ఇవ్వడమే సరైనదనిపించి అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవడంతో పాదుకలు తిరిగి నా వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరొక జత పాదుకలు ఉన్నాయి. బాబా స్వయంగా ఆ పాదుకలు అడిగి తీసుకొని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచుకొని పూజించుకో అన్నారు. నేను బాబా, ఇవి వైద్య చేయించినవి, అతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా, ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తర్వాత అతనికి ఇవ్వచ్చు అన్నారు. నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గరే ఉంచుకొని తర్వాత ఒక జత పాదుకలు వైద్యకు ఇచ్చాను. బాబా తమ భక్తుల చంద స్వభావాలను నిరసించేవారు. అందరినీ సమాదృష్టితో చూసేవారని, బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియచేసే సంఘటన ఒకటి ఉదాహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారు తదితరులతో కలిసి నేను షిరిడి వెళ్ళాను. మేమప్పుడు సాటేవాడలో, ఆ తర్వాత కాలంలో అది చేతులు మారి నవల్కర్ వాడ అయింది. పూర్వాచారణ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యం. ఒకరోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కర్ ఆమెని చూపించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు. అలా జరిగిన కొన్ని గంటలకు తర్వాత కేల్కర్ మనుమరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధ పడసాగింది.
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नज़र करो रहमो नज़र करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नज़र करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नज़र करो, रहमो नज़र करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नज़र करो, रहमो नज़र करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
बाबा साई